పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్ళటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఏదైతే కలిసి వెళ్ళాలి అనేటువంటి అనుకున్నటువంటి అంశానికి సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కీలక ప్రకటనని ఇప్పుడు వెల్లడించబోతున్నారు. కీలక ప్రకటన, ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి ఇద్దరు కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఒక ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ని ఏదైతే ఇప్పటి వరకు చెప్తూ వచ్చారో, ఇప్పటి వరకు ఒక కంక్లూజన్ దిశగా ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ జరగబోతుంది. ఈ భేటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశం, ఎన్నికలలో కలిసి వెళ్ళబోతున్నాం, పొత్తు మేమిద్దరము కలిసి వెళుతున్నాము అని స్పష్టమైనటువంటి ప్రకటనని ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి, సీట్లకు సంబంధించినటువంటి అంశము, ఏ స్థానాలలో ఎవరు పోటీ చేయాలి, ఏ స్థానాలలో ఎవరు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ కీలకమైనటువంటి నిర్ణయం అది కొద్ది రోజుల్లో సీట్ల అనౌన్స్మెంట్, అంటే ఇప్పుడు సీట్లు ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనేటువంటి అంశము, అదేవిధంగా ఏ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థులైతే బాగుంటుందనేటువంటి అంశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీటింగ్ కూడా స్టార్ట్ అయింది, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో అనౌన్స్మెంట్ భవిష్యత్తులో అంటే రేపు ఎన్నికలలో కలిసి వెళ్ళబోతున్నాము అనేటువంటి ప్రకటనని, స్పష్టమైనటువంటి ప్రకటనని ఇద్దరు కూడా, ఇరు నేతలు కూడా ఇవ్వబోతున్నారు. అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఈరోజు సాయంత్రం నుంచి జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాల దృష్ట్యా, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ జరగడానికి కూడా ఈరోజు సాయంత్రం జరిగినటువంటి కొన్ని కీలకపరమైన అంశాలు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని కీలకపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వైసీపీ సీట్లకు సంబంధించి అనౌన్స్మెంట్ చేసుకుంటూ, ఇన్ఛార్జీలు ప్రకటిస్తూ, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన కూడా అనౌన్స్మెంట్ చేయాలి. ఏదైతే సీట్లకు సంబంధించి సర్దుబాటు ప్రక్రియని పూర్తి చేసుకోవాలి, సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి, రాజకీయపరమైనటువంటి నిర్ణయానికి ఇప్పుడు ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో వీరిద్దరూ కూడా, ఇరువురు కూడా అనౌన్స్మెంట్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అయితే రాజకీయంగా అంటే కొన్ని బీజేపీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించేటువంటి అంశం ఉంది. బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే తెలంగాణలో బీజేపీ ఇండివిజువల్గా వెళుతుంది, జనసేనతో పొత్తు ఉండదు, ఓన్లీ బీజేపీ మాత్రమే తెలంగాణలో ఎన్నికలకు వెళుతుంది, పార్లమెంట్ ఎన్నికలకు అని చెప్పినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వెళ్ళాలా, కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం లేదా దానికి సంబంధించినటువంటి ఒక చర్చల సారాంశం, అంటే ఇప్పటికే బీజేపీ వైపు నుంచి టీడీపీకి జనసేనకి వచ్చినటువంటి సంకేతాల నేపథ్యంలో, టీడీపీ జనసేనకి ఇచ్చినటువంటి మెసేజ్ నేపథ్యంలో ఇప్పటికే ఆంతరంగికంగా లేదా జరిగినటువంటి కొన్ని చర్చల సారాంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేయబోతున్నారు. చర్చ అంటే ఈ అంశాన్ని మాత్రం ఇది ప్రకటన రూపంలో ఉంటుందా, లేక ఇది అంతర్గతంగా చర్చించుకున్నటువంటి అంశాలని తర్వాత వెల్లడిస్తారా అనేటువంటిది మాత్రం ఇంకా బయటికి రాలేదు. కానీ ఎన్నికలకు సంబంధించి గతంలో కలిసి వెళుతాము అని చెప్పినటువంటి టీడీపీ జనసేన ఇద్దరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఇప్పుడు కలిసి వెళుతున్నాము అని స్పష్టమైనటువంటి ప్రకటన, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ ప్రకటన చేయబోతున్నాము అని చెప్పి సమాచారం. అదేవిధంగా వైసీపీకి సంబంధించి వైసీపీని ఓడించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పొత్తు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వెల్లడించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇదంతా అంటే ఇదొక ప్రణాళిక, అంటే రాజకీయపరమైన ప్రణాళిక. ఇందులో పొత్తుకు సంబంధించి ఖచ్చితంగా ఉంటుందనేటువంటి సమాచారం అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ పొత్తు సంబంధించినటువంటి అంశం ఒకవైపు, పొత్తు కలిసి వెళుతున్నామని చెప్పడం ఒకవైపు, అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి అంశం, సీట్లకు సంబంధించి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది
ఆ స్థానాల్లో పోటీ చేసేటువంటి అంశాల్లో ఎలాంటి అభ్యర్థులను ఎంచుకుంటే బాగుంటుంది, సామాజిక సమీకరణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి బలాబలాలేంటి, 2019లో వచ్చినటువంటి బలాలేంటి, 2014లో వచ్చినటువంటి బలాబలాలేంటి, 2009లో వచ్చినటువంటి బలాబలాలేంటి, 2004లో వచ్చినటువంటి బలాబలాలేంటి, అప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని కూడా ఒక చర్చ జరగబోతుంది. ఒక చర్చ, దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా ప్రజారాజ్యం పెట్టినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత, అదేవిధంగా జనసేన గతంలో 2014లో పోటీ చేయలేదు, 2019లో మాత్రమే పోటీ చేసింది, అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత, ఈ రెండింటినీ కూడా దీంట్లో చర్చలో డిస్కస్ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి, గుడ్ ఈవినింగ్. ఏంటి దాదాపు భేటీ మొదలైంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఏంటి కీలకమైనటువంటి అంశాలు? అంటే ఇప్పటివరకు పొత్తు ఉంటుందని ప్రకటించారు, కానీ పొత్తు కన్ఫర్మ్ చేస్తున్నారు, అయిపోయింది పొత్తు, ఇక్కడ కలిసి వెళుతున్నాం అనేటువంటి ప్రకటన ఒకవైపు. రెండోది, గతంలో చెప్తున్నట్లే వైసీపీ విముక్తి, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. మూడోది, సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు, సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అనేటువంటి అంశం కూడా చర్చ జరగబోతోంది. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రకటన ఈరోజు ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రకటన కూడా ఉంటుంది అనేటువంటిది కూడా జరుగుతుంది, కానీ అభ్యర్థుల ప్రకటన ఉండదు. అభ్యర్థుల ఎంపిక సంబంధించి లేదా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం మాత్రం చర్చించుకుంటున్నారు అనేటువంటిది సమాచారం. ఏంటి మురళి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సారు, ఇది కొంచెం అత్యంత కీలకమైనటువంటి భేటీగానే పరిగణించాలండి. ఎందుకంటే ఒకటిన ఈ ఇద్దరు కూడా అగ్రనేతలు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. అయితే ఈరోజు ప్రధానంగా 3 అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఒకటి, ఇరు పార్టీలు కలిసి వెళ్లాలని ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇరు పార్టీలు సీట్లు సర్దుబాటు, ఏ పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయాలి, జనసేన ఎన్ని పార్టీల నుంచి పోటీ చేయాలనేది ఒక అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. దాని మీద దాదాపు కూడా ఫైనల్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఏ స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలి అంటే జనసేన పార్టీ సహజంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కంపేర్ చేసుకుంటే కనుక తక్కువ స్థానాల నుంచి పోటీ చేస్తుంది కనుక ఆయా స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలు ఇవ్వాలనే దానిపై కూడా రెండో అంశం చర్చకొచ్చే అవకాశం ఉందండి. ఈ రెండింటితో పాటుగా అత్యంత కీలకమైన అంశం, జనసేన టీడీపీతో కలిపి బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుందా, లేదా బీజేపీ నుంచి విముఖతంగా ఉంటే కనుక ఈ రెండే కలిసి ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, దీనిపై కూడా ఈరోజు కొంత స్పష్టత తీసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ 3 అంశాలు చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 100 రోజుల లోపుకే ఎన్నికలు వచ్చేసిన నేపథ్యంలో మరొక వైపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పటికే జిల్లాల వారీగా కూడా అభ్యర్థులను మార్చడము, అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంపై కూడా ఎప్పటికప్పుడు వారు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కూటమి కలిసి ప్రయాణం చేయవలసిన నేపథ్యంలో వీరిద్దరూ కూడా కొంత చర్చలు చేసుకోవాల్సిన అవకాశం అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 అంశాలని చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సీట్లు సర్దుబాటుకి సార్, వైసీపీ ఇప్పటికే దూకుడుగా వెళ్తుంది, సీట్ల అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నటువంటి దూకుడుతో అభ్యర్థుల ఎంపిక ప్రకటన చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే టీడీపీ జనసేన సీట్ల ఎంపిక లేదా సీట్ల ప్రకటన విషయంలో వెనకబడ్డాము అనేటువంటి ఆలోచనతో వేగవంతంగా, అంటే దానికి తగ్గ వ్యూహాన్ని అవలంబించి వేగవంతంగా ప్రకటన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ భేటీలో అంటే సీట్లకు సంబంధించినటువంటి చర్చ కూడా ముందుకు వెళుతుంది. చర్చ కూడా అంటే అభ్యర్థుల ప్రకటన అయితే ఈరోజు ఉండకపోవచ్చు అంటున్నారు, కానీ సీట్లకు సంబంధించి చర్చ అయితే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటున్నారు. ఏంటి దానికి సంబంధించి అప్డేట్, ఎలా చూడొచ్చు? అంటే ఖచ్చితంగా సార్, సీట్ల సంఖ్యనైతే ఫైనల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే సీట్ల సంఖ్య ఫైనల్ చేసుకుంటే కనుక ఆ సీట్లు ఎక్కడి నుంచి అనేది కనుక ఒక అవగాహనకు వస్తే ఇరు పార్టీలు కూడా అక్కడ ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు సమాయత్తం చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం కొంత చర్చకు వస్తుంది సార్. అయితే ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత ఒక 28 స్థానాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా ఇప్పటికే ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ జాబితాను కూడా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంచిన తర్వాత ఆ జాబితాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలపై చర్చించి ఆయా నియోజకవర్గాల్లో 2019లో వచ్చినటువంటి ఓటింగ్ షేరింగ్ కానీ లేదా ప్రజారాజ్యం సమయంలో వచ్చినటువంటి ఓటింగ్ షేరింగ్ కానీ
ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆశావాహులు కానీ లేదా జనసేన పార్టీ ఆశావాహులు కానీ ఎవరున్నారో వారికి ఉన్న బలాబలాలు ఏంటి అనే అంశంపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 28 స్థానాలు ఇస్తారని కాదు సార్, ఒక జాబితానైతే పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్నారు. ఆ ఇరువురు చర్చించుకున్న తర్వాత జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని సీట్లు పోటీ చేయాలని అంకె నిర్ధారణ అయిన తర్వాత ఆయా స్థానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఖచ్చితంగా కూడా చర్చ జరుగుతుందండి. అయితే ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే అంశం అయితే కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ పేర్లు ఏవి కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే సంఖ్య ఫైనల్ అయిన తర్వాత ఆ సంఖ్యలో ఉన్న స్థానాలు ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మీద బేరేజ్ వేసుకోవాలండి. అంటే అభ్యర్థుల మీద బేరేజ్ వేసుకోవాలంటే కనుక రాజకీయ పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందండి. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఫైనల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఉమ్మడి మేనిఫెస్టో ఫైనల్ అవ్వకపోవటం వల్ల రేపు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 20 జరగవలసినటువంటి భోగాపురంలో జరిగే భారీ బహిరంగ సభకు రావట్లేదని చెప్పేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రవనాయుడు ప్రకటించారండి. అందుకని ఉటావుటిన ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఇద్దరు కూర్చుని ఆ మేనిఫెస్టోని కనుక ఫైనల్ చేసుకుంటే కనుక ఆ మేనిఫెస్టోని ఆ వేదిక మీద మళ్ళీ ఇద్దరు ప్రకటించే అవకాశాలు కూడా అది కూడా ఒక అంశంగా మనం గమనించాలండి. ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు కూడా భేటీ స్టార్ట్ అయిందండి. ఏ అంశాల మీద చర్చిస్తారని కొంత సమయానికి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే, రైట్ మురళి. అంటే